ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని కొత్తపట్నం మండలం పల్లిపాలెంలో ప్రతిపాదిత ఫిషింగ్ హార్బర్ నిర్మాణంతో మొత్తం తీర ప్రాంత ముఖ చిత్రమే మారిపోనుందని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్తో కలిసి పల్లిపాలెం నుండి మడనూరు వరకు సముద్ర తీర ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేటాయించిన ఈ ప్రాజెక్టు మొత్తం 441 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటుందని, ఇందులో కేంద్రం వాటా 150 కోట్లు కాగా మిగిలిన అధిక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ హార్బర్ ఏర్పాటుతో పాటు ఈ ప్రాంతాన్ని బ్లూ కారిడార్ పర్యాటక హబ్ గా తీర్చిదిద్దుతామని, రాబోయే రోజుల్లో ఇక్కడ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, రిసార్ట్ రావడం ద్వారా స్థానిక మత్స్యకారులకు ఉపాధి పెరిగి కోస్టల్ ఏరియా ఆర్థికంగా ఎంతో పుంజుకుంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మరియు స్థానిక అధికారులు పాల్గొన్నారు. ఫిషింగ్ హార్బర్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పదే మన స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు కోరిన మీదట కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తున్నందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్స్ అనేది కూడా వారు ఐడెంటిఫై చేసిన తర్వాత మన కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా కొంతకాలం ఏంటంటే జాప్యం జరగటం అనేదానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాటా ఎంత ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం అనేదానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తక్కువ వాటా అనేది ఇస్తారన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే లేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి నేనే ఎక్కువ ఫండ్స్ కూడా దీనికి పెట్టి 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరికీ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్న ఫిషింగ్ ఇక్కడ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. గౌరవ కలెక్టర్ గారు వచ్చున్నారు, జనార్దన్ గారు ఇప్పుడే ఏంటంటే మనమంతా కూడా చర్చ చేయటం అనేది ఎంతో పల్లెకారులు ఇక్కడ ఉండేవాళ్ళు గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫిషింగ్ హార్బర్ని కూడా స్మూత్గా ముందు తీసుకెళ్లే పద్ధతిలో ముందు జరిగింది. 2017 సంవత్సరంలో పల్లెకారులందరూ కూడా కొంచెం దీన్ని ఒక అభద్రతగా భావించి దీనిని మనం ఫిషింగ్ హార్బర్ మనకు వస్తే మనం ఇక్కడ ఇబ్బందుల్లో పడతాం అనేది ఒక అపోహ అనేది కూడా అప్పుడు ఉండబట్టి దీన్ని జాప్యం జరిగింది. అయినా ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇది ప్రారంభం అయ్యేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించున్నారు. మన స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ గారు ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన ప్రకాశం జిల్లాలోనే తీర ప్రాంతాల్లో మనకి అవసరమైన ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నాను. 1 కోటి దాన్ని ఒకసారి చూడటానికి, అదేవిధంగా రేపు టూరిజం కింద
ఏదైతే చేస్తే ఎలా ఉంటుందనే దాని ఉద్దేశం పైన మన ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా మన వెంకట్రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు రావటం కూడా జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా చైర్మన్గా ఉన్న మావాడు సత్యాకి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2015లో దీన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి ప్రపోజల్స్ అప్పుడు పెట్టాం. 2015 నుంచి 2025, 26 10 సంవత్సరాల తర్వాత దీన్ని శాంక్షన్ అయిపోయి జీవో తీసుకురావటం జరిగింది. దానికి 2-3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మన మీద ఉండే అభిమానంతో ఈరోజు ఈ పల్లిపాలెంలోనే ఇక్కడ పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈరోజు దాన్ని శాంక్షన్ చేసిన దానికి వాళ్ళకి మరోసారి మన అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు వచ్చారు, అంతకుముందు ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా దాన్ని అన్నీ కూడా సర్వే చేశారు. చేసుకున్న తర్వాత ఈ ప్రాంతం అయితే ఇక్కడైతే కరెక్ట్ అని చెప్పేసి కూడా ఒక ఆలోచన వచ్చిన తర్వాత దీన్ని మన జీవో రిలీజ్ చేశారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మా ఉద్దేశం ఒకటే, మనకి ఇక్కడ కూడా ఒక హార్బర్ వచ్చినప్పుడు అన్నీ ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఈ ఫిషర్మ్యాన్స్ ఉండటానికి కానీ, లేకపోతే కోల్డ్ స్టోరేజెస్ కానీ, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ అవటం కానీ, వీటికి అన్నిటి కూడా రోడ్స్ కూడా ఇంప్రూవ్ అవటం కానీ, రోడ్స్ కూడా ఇంకా పెద్ద రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవటం, ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దానికోసమే మన కలెక్టర్ గారు కూడా ఇక్కడ ల్యాండ్ పుల్లింగ్ చేసి ఒక మంచి వాతావరణం ఈ ప్రాంతానికి అంతా కూడా తీసుకురావాలనేది ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు 3 సార్లు మన ఎంపీ గారు, మన కలెక్టర్ గారు, 1-2 సార్లు కూడా ఇక్కడ ఉండే రైతులతో కానీ, ఇక్కడ కొనుక్కున్న వ్యాపారస్తులతో కూడా వాళ్ళతో మాట్లాడారు. తప్పకుండా అలాంటివి చేసినప్పుడు ఇంకా కూడా మండలం కూడా ఇంకా ముందుకెళ్తుంది. ఒక పక్క ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఒక మంచి ఇంకా కూడా ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి అంటే ఇక్కడంతా కూడా మార్పులు వస్తుందని చెప్పేసి ఈ సంగతి తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఇక్కడ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం చూసుకోవడానికి, అదేవిధంగా బీచ్ రోడ్డు కూడా ఏదైతే ల్యాండ్ పుల్లింగ్లో బీచ్ రోడ్డు కూడా ఎక్కడి నుంచి పెడితే బాగుంటుంది అనేది కూడా ఒక ఆలోచన విధానంతో మనం ముందుకు వెళ్తున్నాం. తప్పకుండా కూడా ఇవన్నీ అవ్వాలనేదే మా ఉద్దేశం. మా ప్రయత్నాలు లోపం లేకుండా అందరం కూడా కలిసి దీని మీద చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి దీనికి ఫౌండేషన్ స్టోన్ కూడా వీలైనంత వరకు నేను కూడా 2 సార్లు ముఖ్యమంత్రి గారికి కూడా మొన్న కూడా చెప్పా. నేను మళ్ళా కూడా చెప్పి ఆయన ఆ రోజు ఫౌండేషన్ స్టోన్కి ముఖ్యమంత్రి గారు వచ్చేటట్టుగా కూడా దాన్ని కూడా ప్రయత్నిస్తాం. మన ఎంపీ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన అందరి సమక్షంలోనే భూమి పూజ చేసి వర్క్ ప్రారంభించడానికి కూడా మన వంతు మనం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన మన అందరికి కూడా పేరు పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా.
సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహవా. రామ్ రాజ్, మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహవా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహువా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.